హలో హాయ్ అండి. ఈరోజు వచ్చేసి నేను చేయబోయే రెసిపీ డబల్ కా మీఠా అండి. ఈ స్లైసెస్ వచ్చేసి ఒక బ్రెడ్ పౌండ్ ఉంటుంది కదా, దానిలోంచి తీసిన స్లైసెస్ అన్నమాట. ఇవి బేకరీలో వాళ్ళే కట్ చేసి ఇచ్చారు. నేను ఇంటి దగ్గర కట్ చేసుకుంటాను చెప్తే లేదు, వాళ్ళు కట్ చేసి ఇస్తున్నారని చెప్పేసి అలాగే తీసుకొచ్చారన్నమాట. వీటిని ఫ్యాన్ గాలికి నైట్ అంతా ఆరబెట్టేసాను అన్నమాట. ఆరబెట్టేస్తే అందులో ఉన్న పచ్చితనం అంతా పోతుందన్నమాట. ఇది వచ్చేసి లగన్ అంటారు. ఈ లగన్లోనే డబల్ కా మీఠా చేద్దాం. ఎందుకంటే విడివిడిగా ఉన్న బౌల్లో చేస్తే ఈవెన్గా పీసెస్ అన్నీ సమానంగా కుక్ అవుతాయి అన్నమాట. అండ్ కొన్ని మెల్ట్ అలా కాకుండా ఈవెన్గా అవుతాయి. ఇందులో వేయడానికి కాజు బాదాం తీసుకున్నాను. ఇవి గార్నిష్ కోసం అనమాట. అండ్ రైస్ వచ్చేసి సపరేట్లీ బిర్యానీ కోసం తెప్పించాను. అండ్ ఇక్కడ పొయ్యిని ఫస్ట్ నేను కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాను. షార్ట్ వీడియో పెట్టానండి, మీరు చూసేంటే చూసుకోవచ్చు నా కిచెన్ ఎలా ఉంది ఏంటి అనేసి. అయితే ఫస్ట్ నేను కిచెన్ అంతా మధ్యాహ్నానికే వండేసుకుని కిచెన్ అంతా క్లీన్ చేసి అన్నం అంతా తిన్నాక నైట్ 1 o'clock అవుతుంది. అప్పుడు నేను ఈ రెసిపీ అనేది స్టార్ట్ చేశాను. స్వీట్ రెసిపీ చేస్తున్నాను కిచెన్ అంతా క్లీన్ చేసి. ఇక్కడ ఈ కడాయిలో వచ్చేసి మనం పీసెస్ని ఫ్రై చేసేసుకుందాం. ఇక్కడ హీట్ అవ్వడానికి గ్యాస్ని వెలిగించి పెట్టేసుకుంటున్నాను. పక్కన బగోనా వచ్చేసి అందులో పాలను నేను వేడి చేస్తాను. ఆ వేడి చేసేదానికి ముందు ఫస్ట్ కొద్దిగా వాటర్ని వేసి వేడి చేస్తాను. ఎందుకంటే అందులో ఏదన్నా ఈ లగన్లో వచ్చేసి నేను మన పీసెస్ అన్నీ ఫ్రై చేసి తీసేసి పెట్టేసుకుందాం. అండ్ ఆ బగోనాలో పాలు వేడి చేయడానికి కొద్దిగా వాటర్ వేసి ఒక బాయిల్ వచ్చాక గిన్నె మొత్తం తిప్పేసుకొని మళ్ళీ నార్మల్ వాటర్తో కడిగేసుకుంటే అందులో ఉన్న ఏదన్నా పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఏమైనా ఉంటే ఆ ఛాన్సెస్ అనేవి తగ్గిపోతాయి అన్నమాట. ఏదన్నా కారానికి సంబంధించిన ఏదైనా ఉంటే అది పోతుందన్నమాట. అందుకే అలా వాటర్ని బాయిల్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ కడాయి హీట్ అయిపోయిందండి. ఇది వచ్చేసి హాఫ్ లీటర్ వచ్చేసి నెయ్యి అన్నమాట. ఇదంతా ఇందులో వేసేస్తున్నాను నేను. ఇదంతా వేసేసి నెయ్యిలోనే ఫ్రై చేసేస్తున్నాను. అండ్ నెయ్యిలో ఫ్రై చేయడం వల్ల ఒక మంచి స్మెల్ అనేది ఉంటుందన్నమాట. నార్మల్ నూనెలో కూడా మీరు ఫ్రై చేయొచ్చు, కానీ దాని స్మెల్ కొద్దిగా కొంచెం అటు ఇటు ఉంటుంది. అండ్ మనం ప్రతిసారి వాడం కాబట్టి ఎప్పుడోసారి స్వీట్ చేసేసుకుంటాం పండుగల పబ్బలకు. నెయ్యి వాడితే హెల్త్కి మంచిదే కదా, అప్పుడప్పుడు మన సంతోషాన్ని గురించి కూడా స్పెండ్ చేయడం చాలా మంచిదన్నమాట. అండ్ మీకు లేదు అనుకుంటే మీరు నార్మల్ నూనెలో కూడా ఫ్రై చేసేసుకోవచ్చు, అది మీ ఇష్టం. లేదనుకుంటే సగం నెయ్యి సగం ఆయిల్ని కూడా వేసుకోవచ్చు. ఇలా వాటర్ వేడవ్వగానే కొద్దిగా అటు ఇటు షేక్ చేస్తే ఆ సైడ్స్లో ఉన్న ఏదన్నా ఇది అన్నం వండే గిన్నె బగోనా అయినా అందులో ఏముండదు. కాకపోయినా పాలు ఎప్పుడు వేడి చేసినా సరే ఇలా ఒకసారి చేస్తే ఏదన్నా బై మిస్టేక్లీ కారం ఏదన్నా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది అన్నమాట. అయితే ఆ వేడి వాటర్ని మొత్తం ఇలా ఒకసారి తిప్పేసి కడిగేసుకున్నాను. మళ్ళీ ఒకసారి వాటర్ వేసి కడిగేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు పొయ్యి పైన పెట్టేసుకొని కొద్దిగా వాటర్ గిన్నెలో వేస్తున్నాను. ఎందుకంటే కింద అడుగంటొద్దు అన్నమాట పాలు, దానికోసం అనమాట. ఆ గిన్నెలో ఇప్పుడు వచ్చేసి 1.5 లీటర్ నేను పాలను ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. ఇవి వచ్చేసి ఫామ్ పాలు అన్నమాట, డైరీ ఫామ్ ఆవు పాలు అన్నమాట. మేము నార్మల్గా ఇవే యూజ్ చేస్తాము. నేను ఏ స్వీట్ చేసినా సరే నార్మల్ మంచి పాలే అన్నమాట. ఇందులో కొద్దిగా వాటర్ వేసి ఆ కవర్లో ఉన్న పాలు మాత్రమే మనకు అక్కడక్కడ ఉంటాయి కదా, అది బయటకు వచ్చేది జస్ట్ కొద్దిగా వాటర్ వేస్తున్నాను, ఎక్కువ వాటర్ వేయట్లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి కొద్దిగా పాలను యూజ్ చేసి అండ్ షుగర్ సిరప్లో కూడా చేస్తారండి. అలా కూడా చేయొచ్చు, కానీ దానికంటే ఇది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు నా స్టైల్లో ట్రై చేసి చూడండి. అండ్ ట్రై చేశాక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎలా ఉన్నాయో వీడియోస్ కామెంట్ చేయడం మర్చిపోకండి. రెసిపీస్ కూడా ట్రై చేసినట్లయితే ఎలా వచ్చాయో కామెంట్ అనేది ఇవ్వండి. అండ్ చాలా న్యాచురల్ పద్ధతిలో నేను చేస్తానండి. ఇందులో ఏదో ఎలాంటి మిక్సింగ్ అలాంటివి ఏవి లేకుండా న్యాచురల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా చేసుకోవాలి అని సింపుల్ వేలో నేను చూపిస్తాను. ఇందులో మీరు కావాలనుకుంటే కలాకండ్ అండ్ మిల్క్ మేడ్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. అది ఎప్పుడు యాడ్ చేయాలో నేను మీకు చెప్తాను. లేదు అవన్నీ ప్రాసెస్ పెద్ద అంటే సింపుల్ వేలో ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను 1.5 లీటర్ పాలను వేడి చేయడానికి ఇక్కడ పెట్టేసుకున్నాను. అందులో కొద్దిగా వాటర్ పోసి ఆ ప్యాకెట్ని షేక్ చేసి అందులో వేసేసుకున్నాను. ఇక్కడ ఆయిల్ వచ్చేసి హీట్ అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ ఒక్కొక్కటిగా వేసేస్తున్నాను. ఎన్ని స్లైసెస్ పడితే అన్ని ఇక్కడ వేసేసి ఫ్రై చేసేసుకోండి.
ఇలా ఒక్కొక్కటి వేసి ఫ్రై చేస్తూ మిగతా వాటిని కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. అండ్ పొయ్యి ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్ పైన ఉండాలండి. సిమ్ పైన ఉంటే మాత్రం ఆయిల్ నెయ్యి అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది, నెయ్యి తొందరగా అయిపోతుంది అనమాట. అదే మీడియం ఫ్లేమ్లో అయితే త్వరగా అయిపోతుంది, లోపల నుంచి మగ్గుతుంది అనమాట. చాలా తొందరగా ఫ్రై ప్రాసెస్ అనమాట. ఎక్కువ టైం అస్సలు పట్టదండి, మనం జస్ట్ వేసేదే ఆలస్యం, ఫ్రై అవుతూనే ఉంటాయి. ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్ పైన పెట్టుకోండి, ఎక్కువ కూడా పెట్టుకుంటే మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్ పైన, అలానే ఫ్లేమ్ ఎక్కువైపోతే కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటూ సిమ్ చేస్తూ మళ్ళీ ఫుల్ చేస్తూ ఇలా చూసుకుంటూ ఉంటే బాగుంటుందన్నమాట. అండ్ కలర్ వచ్చేసి మీరు ఏ కలర్లో తినాలనుకుంటారు, లైట్ బ్రౌన్ కలర్ లేకుంటే థిక్ బ్రౌన్ కలర్, అది మీ ఇష్టం అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి థిక్ బ్రౌన్ కలర్నే చూసేస్తున్నాను. ఇవి ఫ్రై చేసేసి ఈ ప్యాన్లో అనేది వేసేసుకుందాం. దీన్ని లగన్ అంటారండి. ఇలాంటి లగన్లలో పెద్ద పెద్ద లగన్స్ కూడా ఉంటాయి. బిర్యానీ వగేరా వండిన ఏదన్నా విడివిడిగా అంటే చికెన్ ఏదైనా సరే మనం వేసినప్పుడు మంచిగా కుక్ అవుతుంది అన్నమాట. అండ్ పీసెస్ కూడా మొత్తం ఈవెన్గా ఉండి కుక్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా ఒక్కొక్కటి అటు ఇటు తిప్పుతూ ఇక్కడే ఉండాలన్నమాట, లేదంటే మాడిపోతాయి. అటు ఇటు తిప్పేసుకుంటూ త్వరగా కుక్ చేసుకుందాం. చాలా ఈజీ ప్రాసెస్. నేను ఇక్కడ ఫుల్ వీడియో మాత్రం తీయట్లేదు, ఒకసారి చూపిస్తాను, మళ్ళీ ఫైనల్లో మీకు చూపిస్తాను. ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి నేను ఎక్కడ స్కిప్ చేయట్లేదు. మెయిన్ మీకు ఎక్కడైతే చూపించాలో అక్కడ కంపల్సరీ చూపిస్తున్నాను. చూపించిన దగ్గర స్కిప్ చేస్తున్నాను, అంతేకాని ఎలాంటివి యాడ్ మాత్రం నేను చేయట్లేదు. అన్నీ ముందే చూపిస్తాను. ఎలాంటి కలుపుతాలు మాత్రం ఇందులో ఉండవన్నమాట. ఎలా వచ్చిందో అలాగే చూపిస్తాను. చాలా న్యాచురల్గా ఉంటాయి నా వీడియోస్, అండ్ రియల్గా ఉంటాయి. ముందు చూస్తుంటే మీకే అర్థమవుతుంది. అండ్ ఈ కలర్ వచ్చేంతవరకు చూసుకోండి. అనుకుంటే ఇంకా ఫ్రై కావాలనుకుంటే మీరు ఈ కలర్లో కూడా ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ ఈ కలర్ నాకు చాలు. అయితే ఇలా కలర్ వచ్చేంతవరకు నేను ఫ్రై చేసేసుకొని వీటిని తీసేసుకుంటున్నాను. మిగతావన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసేసుకుందాం. ఇలా మొత్తం లగన్లో వేసేసుకున్నాను. అండ్ ఇలా సపరేట్గా కట్ చేసుకుంటే మనకు చాలా ఈవెన్గా కుక్ అవుతాయి అన్నమాట. అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటాయి. మిగతావి కూడా ఇలాగే వేసేసుకొని త్వరగానే కుక్ అయిపోతాయి అన్నమాట. ఇలా ఒక్కొక్కటిగా అన్నింటినీ ఫ్రై చేసేసుకుందాం. ఫైనల్లో మీకు చూపిస్తాను. ఇక్కడ 1/2 లీటర్ మొత్తం నెయ్యి ఇందులో పట్టిందన్నమాట. అండ్ ఫైనల్ వాటికి కొద్దిగా తక్కువ పడింది. ఇలా మొత్తం అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఈ కలర్ వచ్చేంత వరకు మీరు రెండు వైపులా ఫ్రై చేసేసుకోండి. ఇక్కడ ఎంత బాగా ఫ్రై చేస్తే పీస్ అనేది అంత గట్టిగా ఉంటుంది, ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఎక్కువ గట్టిగా కాకుండా ఇంకా మనం పాలను క్వాంటిటీని పెంచితే స్మూత్గా ఉంటుంది, పీస్ అనేది విరగకుండా ఉంటుంది అన్నమాట. ఫ్రై మంచిగా చేసుకుంటే లాస్ట్లో అన్నమాట. ఇంకా నెయ్యి అయిపోయింది, కొద్దిగానే ఉంది, ఇవి షాలో ఫ్రై అవుతున్నాయి. అండ్ వీటికి కొద్దిగా టైము నాకు ఎక్స్ట్రా అయిందన్నమాట. కొంచెం అటు ఇటు సైడ్స్ కూడా కాలలేదన్నమాట. కొద్దిగా ఇంకొద్ది వాటికి ఇంకా నెయ్యి ఎందుకు అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా వేయలేదు. మళ్ళీ మిగిలితే నెయ్యిలో బ్రెడ్ మొత్తం ముక్కలుగా కింద బ్లాక్గా ఉంటుంది కదా, నెయ్యి అంతా వేస్ట్ అవుతుందని చెప్పేసి నేను ఇక్కడ నెయ్యి ఇంకా యాడ్ చేయలేదు. ఉన్న నెయ్యిలోనే మొత్తం ఇలా షాలో ఫ్రై అనేది చేసేసుకున్నాను, అటు ఇటు తిప్పుతూ. ఇది వచ్చేసి ఫైనల్ అన్నమాట. మొత్తానికి నేను ఇలా వీటన్నిటిని ఫ్రై చేసేసుకున్నాను. ఇక్కడ పాలు ఆల్మోస్ట్ వేడవ్వడానికి నేను ఇక్కడ పెట్టేశానండి. నా పీసెస్ అన్నీ ఫ్రై అయినా కూడా పాలు ఇంకా వేడవ్వలేదు. మొత్తం ఇంత ఇది కూడా లేకుండా నెయ్యి అంతా ఇక్కడ ఫ్రై చేశాను. కొద్దిగా వైట్గా ఉంది, అది మనం కవర్ చేసేసుకుందాం. వీటిని సైడ్లో పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు పాలు వేడవ్వడమే చాలా ప్రాసెస్ అన్నమాట. అంతలోపు
మనం ఇక్కడ చిన్న ప్రాసెస్ అనేది చేసేసుకుందాం. ఇది నా ఐడియా అన్నమాట, నేను చేసే పద్ధతిలో ఇది బెస్ట్ అన్నమాట. ఇక్కడే నా సీక్రెట్ దాగుంది. మీరు ఇలా ట్రై చేయండి. ఇక్కడ మీకు కలాకండ్ కోవా ఏదైతే యాడ్ చేశారో అది యాడ్ చేయకుండానే యాడ్ చేసేనట్టు ఫీలింగ్ వస్తుందన్నమాట. అది ఎలాగో నేను ఇప్పుడు మీకు నా సీక్రెట్ చెప్పబోతున్నాను. అయితే ఇక్కడ నేను 6 ఇలాచీలను ఇక్కడ తీసేసుకున్నాను. ఇలాచీ గ్రైండర్లో గ్రైండ్ తొందరగా అవ్వదు కాబట్టి దీనికి తోడు షుగర్ని యాడ్ చేసేస్తున్నాను. రెండు మూడు స్పూన్స్ ఇక్కడ షుగర్ని యాడ్ చేస్తే మనకు ఇలాచీ అనేది వీటితో పాటు మిక్స్ అయ్యి గ్రైండ్ అవుతుంది. అండ్ ఇక్కడ బాదాం కాజును కూడా యాడ్ చేస్తున్నాను. ఇది మెయిన్ టిప్ అన్నమాట నా స్టైల్లో. ఈ వీటిని ఎందుకు యాడ్ చేస్తున్నాను అంటే ఆ కాజు బాదాము మనం కొంచెం కచ్చా పక్కాగా నూరేసుకొని రవ్వ టైప్ టెక్స్చర్లో మిక్సీ పట్టేసుకుంటే మనము అవి పాలలో వేసి తర్వాత బ్రెడ్ పైన వేయడం వల్ల కలాకండ్ వేసినట్టు లుక్ వస్తుంది. అండ్ కలాకండ్ వేయకుండానే కలాకండ్ వేసినంత లుక్ అనేది మనకు ఇందులో కనిపిస్తుంది అన్నమాట. ఇది నా టిప్ అన్నమాట. మీరు డైరెక్ట్లీ కలాకండ్ వేయాలనుకున్నా వేసుకోండి, అలా వేయాలనుకుంటే ఇందులో వేయొచ్చు వేయకపోవచ్చు, అది మీ ఇష్టం అన్నమాట. అండ్ లుక్ మాత్రం చూడడానికి చాలా పైన మొత్తం రవ్వ రవ్వ టెక్స్చర్ లాగా చాలా బాగుంటుంది. అండ్ కొద్దిగా సపరేట్లీ 10-15 కాజు బాదాం నేను ఇక్కడ సపరేట్ చేస్తున్నాను. వీటిని గార్నిష్ కోసం సన్నగా తురుముకోవాలన్నమాట. సన్నగా తురుముకోవాలి. వీటిని ఇప్పుడు నేను రవ్వ రవ్వ పౌడర్ లాగా ఇక్కడ మిక్సీ చేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని సన్నగా తరిమేసుకుందాం. ఇలా సన్నగా తరిమేసుకున్నాండి. వీటిని కట్ చేసేటప్పుడు నా వేలు మొత్తం ఇలా కట్ అయిపోయింది అన్నమాట. మొత్తం పొరలు పొరలుగా చాలా పెయిన్ వస్తుంది. అండ్ పండగ పూట ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే చాలా కష్టం అండి. ఉల్లిపాయల తరగడం వంటికి వచ్చే కష్టం అవుతుంది. ఇలా అన్నింటినీ లైట్ తీసుకొని ఇవన్నీ పనులు మనం చేస్తుంటాము మన వాళ్ళ కోసం అన్నమాట. ఇక్కడ పాలు వచ్చేసి బాయిల్ అయిపోతున్నాయి. ఇలా మొత్తం బాయిల్ అయిన తర్వాత వీటిలో వేసే ఇంగ్రీడియంట్ని ఇప్పుడు చెప్తాను. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. ఎందుకంటే కింద అడుగంటకుండా ఉండడానికి. ఇప్పుడు ఇందులో మనం షుగర్ని యాడ్ చేసేసుకుందాం. షుగర్ మీరు ఎంత తింటారో అంత స్వీట్కి తగ్గట్టు షుగర్ అనేది ఇక్కడ యాడ్ చేయండి. 1.5 లీటర్కి నేను ఇక్కడ ఈ కటోరా సైజ్ అన్నమాట. ఇది పక్కన మీకు కటోరాస్ కనిపిస్తున్నాయి కదా, ఆ కటోరా సైజులో ఉంది ఇది. దీని నుంచి 4 వేస్తాను. 4 to 5 లోపు ఎంత తినాలనుకుంటే అంత తీపి మీరు తర్వాత చెక్ చేసుకొని, తక్కువ అయితే మళ్ళీ షుగర్ కరిగాక ఒకసారి టెస్ట్ చేసుకోండి. నేను 1కి 2 సార్లు కంపల్సరీ చెక్ చేస్తానండి. నా రెసిపీస్లో ప్రతిదీ మీకు ఉప్పు కారం కర్రీస్ ఏవి చేసినా సరే నేను టేస్ట్ అనేది చూసి మీకు చూపిస్తూ ఉంటాను. అప్పుడే మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట. అండ్ ఇక్కడ మనం మిక్సీ చేసాం కదా ఇలాచీ, షుగర్ అండ్ కాజు బాదాం రవ్వ టైప్లో మనం ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ ఇందులో వేసేస్తున్నాను. ఇలా వేసి కలుపుతూ ఉంటే అవంతా బాయిల్ అయ్యి మొత్తం రవ్వ రవ్వగా పైన కలాకండ్ టైప్లో మనకు కనిపిస్తుందండి. అది మనకు తెలుసు అది పౌడర్ మిక్చర్ అని, చూసే వాళ్ళకి మాత్రం కలాకండ్ లాగా కనిపిస్తుంది. తినేటప్పుడు కూడా కొద్దిగా అలా తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. నా స్టైల్లో మీరు ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో రెసిపీ, మీకు వచ్చిన ప్రశంసలను గురించి నాకు కామెంట్ చేయండి. ఇక్కడ షుగర్ వచ్చేసి నేను టెస్ట్ చేసుకున్నాను అన్నమాట. ఇంకోసారి మొత్తం కరగదు కదా షుగర్, అందుకని చెప్పేసి బాగా కలిపేసుకొని ఇంకోసారి చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ షుగర్ తక్కువ ఉంది కాబట్టి నేను ఇంకొక కటోరతోటి ఇక్కడ షుగర్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటిని కలుపుతూ ఇవంతా కొద్దిగా థిక్గా అయ్యేంత వరకు ఇక్కడ కలుపుతాము. ఎందుకంటే ఆల్రెడీ పాలు థిక్గానే ఉన్నాయి. కొద్దిగా క్వాంటిటీ తక్కువైనంత వరకు వీటిని మరిగించుదాం. పాలు పల్చగా మాత్రం అస్సలు ఉండొద్దండి. అలా ఉండడం వల్ల బ్రెడ్ అనేది చాలా తక్కువ ఇదైపోతుంది అనమాట. మొత్తం
పాల పల్చగా ఉంటే తొందరగా తాగేసి బ్రెడ్ అనేది నజ్జి అయిపోతుంది అనమాట. అలా కాకుండా పాలు కొద్దిగా థిక్గా ఉండేటట్టు చూసుకోండి. నేను క్వాంటిటీ చూడండి, మీరు ఇక్కడ వరకు పాలు ఉన్నాయి కదా, నేను ఇక్కడ బాయిల్ ఎంతసేపు పెడతానంటే కొద్దిగా క్వాంటిటీ తక్కువ అయ్యేంత వరకు ఇక్కడ ఇలా బాయిల్ చేయడానికి దీన్ని ఇలా కలుపుతూ మధ్య మధ్యలో వదిలేస్తానన్నమాట. అవన్నీ మనం వేసినవి మొత్తం ఉడికిపోవాలి. అండ్ ఇక్కడ కొద్దిగా క్వాంటిటీ అనేది తక్కువ అవ్వాలన్నమాట. నేను మధ్య మధ్యలో మీకు చూపించలేదు. పాలు వేడవడానికి కొద్దిగా ప్రాసెస్ అనమాట. మీరు పాలు చూడొచ్చు, అక్కడ నుంచి ఉంటే ఇంతవరకు క్వాంటిటీ తగ్గించానమాట. ఇప్పుడు వేడి పాలను అందులో డైరెక్ట్గా వేయొద్దండి. వేయడం వల్ల పీసెస్ అనేటివి మొత్తం విరిగిపోతాయి అన్నమాట. ఇక్కడ కొద్దిగా రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు ఇక్కడ వదిలేసానన్నమాట. నేను ఇలా వదిలేసి ఓసారి మొత్తం ఇలా కలిపేసుకుంటున్నాను. మీరు చూడొచ్చు, పాలు మొత్తం ఇలా కలిపేసుకొని రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు అలా పెట్టేసాను అన్నమాట. అయితే ఇప్పుడు ఇక్కడ ప్రాసెస్లో మనకు ఫుడ్ కలర్ వచ్చేసి వేయాలన్నమాట. జాఫ్రాన్ కలర్ వేస్తున్నాను. ఒకవేళ మీరు కలర్లు ఇష్టపడని వాళ్ళైతే బీట్రూట్ జ్యూస్ కూడా పాలలో వేసి కూడా మీరు ఇందులో యాడ్ చేయొచ్చు. దాని కలర్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను కొద్దిగా పాలను సపరేట్ చేసేసుకుంటున్నాను. పాలను సపరేట్ చేసేసుకొని ఇందులో జాఫ్రాన్ కలర్ని యాడ్ చేసేస్తాను. ఈ కలర్ని మొత్తం మిక్స్ చేసి ఇప్పుడు అందులో మొత్తం అటు ఇటు తిప్పుతూ వేసేసుకోవాలి. మొత్తం బ్రెడ్కి మొత్తం అటు ఇటు రౌండ్గా తిప్పేసుకుంటూ ప్రతి చోట ఈ కలర్ అప్లై అయ్యేంత వరకు అటు ఇటు వేసేసుకోవాలన్నమాట. అయితే ఇందులో కొద్దిగా కలర్ కింద ఉందన్నమాట. ఆ కలర్ అంతా పోయేంత వరకు కొద్దిగా పాలను వేస్తూ కలుపుతూ నేను ఇక్కడ వేసేస్తున్నాను. కింద లమ్స్ లాగా ఉండిపోయిందనమాట. అయితే ఇంకొద్దిగా పాలను వేసి ఆ కలర్ కూడా ఇందులో మొత్తం వచ్చేటట్టు పెట్టేసుకుంటున్నాను. మీరు ఇప్పుడు కలర్ చూడొచ్చు అనమాట. నార్మల్ మనం చక్కెర నీళ్ళతో చేస్తే మాత్రం ఇలా ఉంటుందన్నమాట. అదే ఇప్పుడు నేను చేసిన ప్రాసెస్ పాలతో అందులో వేసిన కాజు బాదాం ఏవైతే ఉన్నాయో వాటితో వేస్తే పైన మొత్తం ఎలా ఉంటుందో మొత్తం అయ్యాక మీరు ఒకసారి లుక్ చూడండి. నేను షార్ట్ వీడియో కూడా వేస్తాను, చూడండి. ఒకవేళ చూపించడం వీలు కాకపోతే షార్ట్ వీడియో వేసి చూపిస్తాను. అండ్ నచ్చితే మాత్రం లైక్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాల్యుబుల్ కామెంట్ ఇవ్వండి. నా ఛానల్లో టైలరింగ్, ఎంబ్రాయిడింగ్, కుకింగ్, క్రాఫ్టింగ్ ఇవన్నీ వీడియోస్తో పాటు మంచి టిప్స్ కూడా ఉంటాయన్నమాట. అన్ని వీడియోస్ ఒకే ఛానల్లో మీకు చూడడానికి దొరుకుతున్నాయి అన్నమాట. సపరేట్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఏవైతే నేను కట్ చేసి పెట్టుకున్నానో వాటిని ఇప్పుడు వేసేస్తున్నాను. అండ్ మీరు అయిపోయిందని మాత్రం అస్సలు అనుకోకండి, ఎందుకంటే అవి రఫ్గా ఉంటాయి. నేను కొద్దిగానే ఇక్కడ వేసాను. అండ్ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందాం. ఇక్కడ అటు ఇటు కలిపేసుకుందాం. అవి రూమ్ టెంపరేచర్లో ఉంది కాబట్టి పాలు అబ్జర్వ్ చేసుకోవన్నమాట. అలాగని వేడి పాలు మాత్రం అస్సలు వేయకండి. అలా వేయడం వల్ల మొత్తం వేడికి ఒకటేసారి తాగేసి కింద మొత్తం మెల్ట్ అయిపోతాయి, పైనవన్నీ అలాగే ఉంటాయన్నమాట. అలా కాకుండా రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత వేయండి. వేసాక మొత్తం పాలను 5-10 నిమిషాలు అలా వదిలిపెట్టేసి తర్వాత ప్రాసెస్ నేను మీకు చూపిస్తాను. ఇలా మొత్తం అటు ఇటు కదిపేసుకొని కొద్దిగా పాలను అందులో మునిగేంత వరకు పాలను మాత్రం వేయండి. వేసేసి అలాగే 10 నిమిషాలు వదిలిపెట్టేసండి. అవి ఎంత అబ్జర్వ్ చేసుకుంటాయో అంత అబ్జర్వ్ చేసుకొనివ్వండి. ఇక్కడ నేను సగం పాలను వేసి ఎంతైతే మునిగాయో అంతవరకు పాలను వేసి అలాగే పక్కన పెట్టేసుకుంటున్నాను. కొద్దిగా ఇలా డిప్ చేసి ఓ 10 నిమిషాలు వదిలిపెట్టుకొని తర్వాత స్టవ్ పైన దీన్ని మీడియం ఫ్లేమ్ పైన మనం కుక్ చేసుకుందాం. 10 నిమిషాలు వదిలిపెట్టించుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ పైన స్టవ్ పైన కుక్ చేయడానికి పెట్టేశాను. అండ్ మీరు చూడొచ్చు లగన్లో మొత్తం కొద్దిగా అవుతుంది, మొత్తం అబ్జర్వ్ అయితే చేయలేదు, అలాగే ఉన్నాయి. చూడొచ్చు మీరు ఎన్ని పాలు ఉన్నాయో. ఆ పాలన్నీ ఇప్పుడు ఇందులో అబ్జర్వ్ అయిపోతాయి అన్నమాట. అండ్ మిగిలిన పాలను కూడా ఇందులో వేస్తాను. మీరు చూడండి, కొంచెం అటు ఇటు కలుపుతూ ఉండాలి, ఎందుకంటే కింద మాత్రమే అబ్జర్వ్ చేసుకుంటే పైన అంతా గట్టిగా ఉంటుంది కాబట్టి అటు ఇటు మధ్యలో కలుపుతూ ఉండాలి.
అండ్ పీసెస్ మాత్రం ఇప్పుడే ఏం విరిగిపోవండి, ఎందుకంటే అవి రఫ్గానే ఉన్నాయి. మీకు కనిపించట్లేదు కాబట్టి పీసెస్ వచ్చేసి గట్టిగానే ఉన్నాయి. మొత్తం పాలను కూడా ఇప్పుడు నేను ఇందులో వేసేసి మగ్గడానికి పెట్టేస్తున్నాను. ఇలా మీడియం ఫ్లేమ్ పైన 5 నుంచి 10 నిమిషాల వరకు ఇలా ఉడికించుకుందాం. ఇలా ఉడికిన తర్వాత పాలంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అంతలోపు నేను ఇవి ఉడికేలోపు ఏం చేయాలని చెప్పేసి పొయ్యి మీద పెట్టేసుకొని మెహందీ వచ్చేసి నేను ఇక్కడ వేసేసుకున్నానండి సింపుల్గా. అండ్ షార్ట్ వీడియో కూడా పెట్టాను. నచ్చితే లైక్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చిన్న చిన్నవి కూడా నా స్వతహాగా నేనే చేసుకుంటానండి, ఓపిక తీరికని బట్టి అన్నమాట. అండ్ ఎలా ఉంది నా మెహందీ సింపుల్గా? నచ్చితే లైక్ చేయండి. ఇది కుక్ అయ్యేలోపు నేను మెహందీ పని అయితే చేసేసుకున్నాను. ఇంకా ఐరన్ చేసే పని ఉందన్నమాట. అండ్ పిల్లలకు స్నానాలు అవి చేయించుకొని 7 o'clock వరకు మేము నమాజ్ చేయడానికి వెళ్ళిపోవాలన్నమాట. అండ్ పిల్లలు కూడా మేలుకోవాలి అప్పటి వరకు, కాబట్టి మా పెద్ద బాబు నాతోనే మేలుకొనే ఉన్నాడు ఇప్పటి వరకు. ఇప్పుడు టైం వచ్చేసి నేను 1 గంటకు స్టార్ట్ చేశాను కదా, నేను మెహందీ వేసేటప్పుడు టైం వచ్చేసి 3 అవుతుందండి. అండ్ మొత్తం అయిపోయేసరికి 4 అవుతుందేమో. నేను మొత్తం రెడీ అయ్యి వెళ్ళేలోపు టైంకి రీచ్ అవుతే చాలండి. ఇంత మేలుకొని నేనంత ఉపవాసం ఉన్నాను కదా, ఉపవాసం ఉండి ఇంత చేసి మనకు నమాజ్ దొరకకపోతే మనం మన కోసం ఎంత చేసుకున్నా దేవుని కోసం ఒక చిన్న పనైనా చేయలేకపోతే మనకంటూ ఒక గిల్టీ ఫీల్ ఉంటుందన్నమాట. నాకైతే మనుషులకు చేయాలి, ఆ దేవునికి చేయాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే సిద్ధాంతాన్ని నమ్ముతానండి. మనము సంతోషంగా ఉండాలి, మనల్ని సృష్టించిన దేవుడు సంతోషంగా ఉండాలి, అలా అండి మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సంతోషంగా ఉంటేనే మనము సంతోషంగా ఉంటామన్నమాట. అయితే ఇలా కుక్ అవ్వడానికి 5 నుంచి 10 నిమిషాలు 5 నుంచి 10 నిమిషాలు ఇలా వదిలిపెట్టేసుకున్నాను. మిగిలిన డ్రై ఫ్రూట్స్ని కూడా ఇలా పైన గార్నిష్ చేసేసుకున్నాను. మీరు కావాలనుకుంటే మొత్తం కుక్ అయ్యాక కూడా వేసేసుకోండి, ఎందుకంటే ఇవి రఫ్గా ఉంటాయి కాబట్టి. ఇలా వేసుకున్నాను. చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది కదా. నేను అటు ఇటు కలుపుతాను కాబట్టి అవి తర్వాత మీకు కనిపించవు. అలానే మీకు పైకి కనిపించాలి అంటే మాత్రం తర్వాత మొత్తం కుక్ అయ్యాక గార్నిష్ చేసేసుకోండి. లేదు ఒకవేళ ఇవి రఫ్గా ఉంటాయి ఇందులో ఇలా 10-15 నిమిషాలు కుక్ చేస్తే మొత్తం అబ్జర్వ్ అయిపోయి క్వాంటిటీ వచ్చేసి పాల క్వాంటిటీ తగ్గిపోతుంది అన్నమాట. మధ్య మధ్యలో మీకు చూపిస్తాను. ఈ ప్రాసెస్ కొద్దిగా టైం అవుతుందన్నమాట, అందుకే వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి అక్కడక్కడ చూపిస్తున్నాను. అండ్ మొత్తం ఇలా ఉడుకుతూ దగ్గర అయిపోతుందండి. ఇది కుక్ అవుతూ ఉంది, మీకు కనిపించకపోవచ్చు. సైడ్ల నుంచి మీరు చూడొచ్చు, అక్కడ నుంచి అక్కడ అండ్ ఇక్కడ కూడా సైడ్లో నుంచి ఉడుకుతున్నట్టు కనిపిస్తుంది. అండ్ మధ్యలో మాత్రం ఏం కనిపించలేదు కదా, కొంచెం అటు ఇటు తిప్పితే మొత్తం బాయిల్ అయ్యి చూడొచ్చు మీరు పాలు ఎంతలా ఉన్నాయో. ఆ పాలన్నీ అబ్జర్వ్ అయిపోతున్నాయి. అండ్ పీసెస్ కూడా చాలా బాగానే ఉంటాయి అన్నమాట. అండ్ పీసెస్ వచ్చేసి కొంచెం లావుగా కొంచెం సన్నగా ఉన్నాయి కాబట్టి, సన్నగా ఉన్నాయి విరిగిపోతాయి, లావుగా ఉన్నాయి బాగుంటాయి అన్నమాట. అందుకే పీసెస్ ఒకే సైజులో కట్ చేసుకుంటే చాలా మంచిది అన్నమాట. ఇవి వచ్చేసి ఇంట్లో కట్ చేసినవి కావన్నమాట, బయట కట్ చేసి వాళ్ళే కట్ చేసి ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఎలా కట్ చేస్తే మనకు అలాగే వస్తాయి. ఈ మధ్య కట్ చేసి ఇస్తున్నారంట, అదొక మంచిదే, కానీ సమానంగా కట్ చేస్తే బాగుంటుంది. అండ్ ఇవి వచ్చేసి మిక్స్ అయిపోయాయి అన్నమాట. మొత్తం ఇలా బాయిల్ అవుతూ మొత్తం అటు ఇటు తిప్పేసుకుంటూ 2-3 సార్లు కొంచెం లోపలికంటూ అటు ఇటు తిప్పేసుకుంటూ మొత్తం మనం దగ్గరుండి కలుపుతూ ఉండాలన్నమాట. ఇలా కుక్ అవుతూ మొత్తం దగ్గర పడిపోతుందన్నమాట. చూసారా, ఇన్ని పాలు మొత్తం ఇలా దగ్గర అయిపోయాయి, మొత్తం థిక్గా అయిపోయాయి చూడండి. అండ్ కలర్ కూడా చేంజ్ అయింది. ఇలా కుక్ అవుతూ టెక్స్చర్ నేను ఎంతవరకు వస్తే అంతవరకు నేను చూపిస్తాను. కొద్దిగా టైం చాలానే పట్టింది. ఆ ప్రాసెస్లోనే నేను మెహందీ వేసేసుకున్నాను. అండ్ ఐరన్ కూడా చేశాను అన్నమాట, సిమ్లో మీడియంలో పెట్టేసి. అండ్ మధ్యలో చూస్తూ ఉండాలి అండ్ కలుపుతూ ఉండాలి, లేదంటే ఒక పీస్ మొత్తం స్మాష్ అయ్యి ఒక మురుగు గట్టిగా ఉంటుందన్నమాట. మధ్యలో కలుపుతూ ఈ టెక్స్చర్ వచ్చేంత వరకు నేను ఇక్కడ కలుపుతూ ఉన్నాను అన్నమాట. అండ్ పీసెస్ బాగానే ఉన్నాయి, మీకు చూడడానికి అలా కనిపిస్తుంది. ఇవి వైట్ వచ్చేసి మనం పౌడర్ అయితే ఏదైతే వేసామో అది కలాకండ్ లాగా
కనిపిస్తుంది అనమాట. అండ్ చాలా బాగుంది, పీసెస్ కూడా గట్టిగా బాగానే ఉన్నాయి. అండ్ ఇక్కడ మొత్తం ఈ టెక్స్చర్ ఉన్నప్పుడే ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకోండి. ఆ వేడికి కొద్దిగా మగ్గని ఉంటే మగ్గిపోతాయి అనమాట. నేను చిన్న షార్ట్ వీడియో కూడా వేస్తాను. అండ్ నచ్చితే లైక్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కనిపిస్తుంది కదా, పీసెస్ మాత్రం చాలా బాగా వచ్చాయండి. నేను తర్వాత మీకు షార్ట్ వీడియో చూపిస్తాను కదా, అప్పుడు చూస్తారు మీరు. నచ్చితే లైక్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మై వీడియో. అండ్ షార్ట్ వీడియో వేస్తాను చూడండి. Thanks for the watching my video.